హలో, చక్రపాణి స్పీకింగ్. అలాగే మీరు ఎస్టిమేషన్ పంపించండి, నేను శాంక్షన్ చేస్తాను. హలో, మీకే సార్. హలో, చెప్పాను కదండి కుదరదని. ఫోన్ పెట్టేయండి. హలో, ఇప్పుడు వచ్చారు. హలో, ఇప్పుడు కొంచెం బిజీగా ఉన్నాను, లైన్లో ఉండండి సార్. మీరు తర్వాత ఫోన్ చేయండి, చెప్తాను. ఓకే. ఇట్ ఈస్ ఫ్రమ్ హోమ్ డిపార్ట్మెంట్. ఐ కాంట్ హెల్ప్ ఇట్ టు. చక్రపాణి హియర్. ఏం హియరండి, ఈ రోజు అమ్మాయి ఊరెళ్తుంది. మీరు అబ్బాయి సెండ్ ఆఫ్ ఇవ్వండి, అమ్మాయి వెళ్ళదని తెలుసు కదా. ఏమి వేసేసు, త్వరగా రండి. వదినా, ఉన్నది ఒకగానొక కూతురు, చదువుకోటానికి హైదరాబాద్ దాకా పంపాలా? అమ్మాయి పెయింటింగ్ నేర్చుకుంటానండి, ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ లో అక్కడే సీట్ దొరికింది. అమ్మాజీ. మమ్మీ, మమ్మీ. ఏమ్మా, బయలుదేరుతున్నావా? శుభం అని ఊరికి బయలుదేరుతుంటే నువ్వెందుకు ఎదురొచ్చావు? నా జాతకం బాగోక ఆయన కార్ యాక్సిడెంట్ పోబట్టి నా బతుకిలా తయారైంది గాని, లేకపోతే నేను కూడా టిప్పు టాప్గా ఉండేదాన్ని. అవునత్తయ్య, ఇన్సూరెన్స్ డబ్బు కోసం ఆశపడి నువ్వే మా ఆయన ఎలకల మంది పెట్టి చంపా ఉంటారే. ఏవి ఇన్సూరెన్స్ లే, 1,00,000 వస్తుంది అనుకుంటే కమిషన్ 15,000 పోగా 85,000గా చేతికొచ్చింది. ఏంటమ్మా నువ్వు నోడు. బేబీ. డాడీ. మై డియర్ డాక్టర్ దిమ్మి, వచ్చేసానమ్మా. ఆఫీస్ లో ఉన్న బిజీ పనులని మానేసి నీకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చానమ్మా. అన్ని అబద్ధాలమ్మా, నేను 1-10 సార్లు ఫోన్ చేస్తే వచ్చారు మీ డాడీ. ఏమో లీలావతి, నువ్వు ఎన్ని చెప్పినా నా చిట్టి తల్లి మాత్రం నమ్మదు. అది కోరుకుంటే కోహినూరు వజ్రాన్నైనా తెచ్చేస్తాను. కోరుకున్న మొగుడు కూడా తీసుకొస్తారండి. నో, ఈ ఒక్క విషయంలో మాత్రం నా బంగారు తల్లి నాకు నచ్చనివ్వాలి. వడపోసి ఇంటర్వ్యూని తీసుకొస్తాను. అమ్మాయి గారు విన్నారా, మీకు డికాషన్ మొగుండి తెస్తారట అయ్యగారు. పప్పులో ఉప్పు వడపోసి అంటే డికాషన్ వడపోసి కాదే, అటేడు తరాలు ఇటేడు తరాలు వడపోసి తీసుకొస్తారన్నమాట. అది ఓహో, తరాజులో చూస్తేస్తారా? నీ నవ్వులు సరే, రైలు ఎక్కిలో పన్నే రాకపోతే నాకు నవ్వు రాదు. బావ ఇప్పుడు ఏ మూడ్ లో ఉంటాడో నాకు తెలుసు. అన్నయ్య, నిమి, ఏంటన్నయ్య ఇంత లేట్? అసలు ఇంజిన్ డ్రైవర్ కి సిస్టర్ సెంటిమెంటే లేదమ్మా. ఏ ఉంటుంటే నేను వచ్చి నిన్ను చూసేదాకా ఈ ట్రైన్ కదలిచ్చేవాడా? అది సరే కాని, ఎవరో చైన్ లాగడకపోతే నేను నిన్ను చూసుండేదానే కాదు. ఎవరో ఏంటి, లాగింది మనమే. నువ్వా? నువ్వా నాయన చైన్ లాగింది? నేనే. పైన కట్టాలి. 500, 1000, 2000. ఏ నీ బాబు పాపిస్తు సొమ్ము బాగా సంపాదించాడా? వెరీ గుడ్, దట్ ఈస్ మై సన్. ఏమిటండి, ఏమైంది? నేను చెప్పానా వాడి సెండ్ ఆఫ్ ఏముంది, రైలు కదలదని. చైన్ లాగి మరీ సెండ్ ఆఫ్ చెప్పాడట నా సూపర్. ఎవరు చైన్ లాగాడన్నయ్య? వాళ్ళు లాగిందే మెళ్ళో చైన్ కాదు, రైలు చైన్. ఆ గార్డు నా గురించి ఏదో వాగితే గో పగలగొట్టాడట. దట్ ఈస్ మై సన్. బాగుందండి, కొడుకు తప్పు చేస్తే బుద్ధి చెప్పాల్సింది పోయి పొగుడుతున్నారా? రాజా నా జాతక చక్రాన్ని మార్చిన మహజ్జాతకుడే. వాడు పుట్టక ముందు ఇప్పుడు మనం నడుపుతున్న సిమెంట్ ఫ్యాక్టరీ గేట్ కీపర్ గా ఉండేవాడిని.
వాడు పుట్టిన తర్వాతే మనకు కలిసి వచ్చింది. కార్లు వచ్చాయి, బంగ్లాలు వచ్చాయి, కోట్లు వచ్చాయి. బాబు వచ్చాడు. హాయ్ మై సన్. ఏ, తప్పు చేసి రావడం, కాళ్ళకి దండం పెట్టడం బాగా నేర్చుకున్నాడు. అబ్బే, తప్పుకి మధ్య తల్లి కాళ్ళకి దండం పెడితే చేసిన తప్పులు బ్యాలెన్స్ అవుతాయట. ఇదో చెప్పారా నీకు? డాడీ. ఏమండి, మీరు ఇవి కూడా నేర్పుతున్నారా? అబ్బబ్బే, నాకేం తెలియదు లీలావతి. అది సరే, నువ్వు ట్రైన్ టైం కరెక్ట్ గా స్టేషన్ కు వచ్చింటే ట్రైన్ ఆపాల్సిన అవసరం ఉండేది కదా. అసలు నేను స్టేషన్ కొద్దామని గంట ముందే బయలుదేరానమ్మా. ఆ. నా ఫ్రెండ్ సుబ్బారావు లేడు, ఆ. వాడి మదర్ రాజలక్ష్మమ్మ గారు అట్లాగే నిండుగా ఉంటుంది. ఆహా. సడన్ గా ఆవిడికి హార్ట్ అటాక్ వచ్చింది. నీకు రాదులే, పక్కన ఎవరూ లేరు. అంతే, ఆగమేఘాల మీద ఆవిడ్ని నా కారులో తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేసి వచ్చేసరికి మా నాన్నే ఎంత మంచి పని చేసావురా. రెండు మంచి ఎదురుగాని రా వదిన. ఒరేయ్, తిద్దుగా నాకు కోతల కోసే ముందు ఒక్కసారి నా ఫేస్ చూడరా. ఏ, బాగా కొయ్యలేదా? నువ్వు ఇప్పుడు రాజలక్ష్మి అన్నావు చూడు, ఒక్క గంట క్రితమే నా దగ్గరకు వచ్చి డబ్బు తీసుకెళ్ళి నీ అబ్బ చూడలేదులే. అమ్మయ్యా, అక్కడ బతికిపోయాం. ఆ. ఇక తినొచ్చు. వెళ్దాం పద. ఒరే రంగనా, ఒరే రంగనా, రండి రండి, తొందరగా రండి. ఏం లేదు, మా వాడు బొమ్మలు గీసే కోర్స్ చదవడానికి హైదరాబాద్ వెళ్తున్నాడు. వాడు పెద్ద పెయింటర్ కావాలని, చాలా చాలా గొప్పవాడు కావాలని మీరంతా కోరుకుంటారా? చాలే ఊరుకోండి, ఏంటి? దిష్టి తగులుతుంది. ఓ అన్నయ్య చూసావా, అమ్మకు నువ్వంటే ఎంత ప్రేమ. బా, ఏం కహానీలు చెప్తున్నావు మామ. థు, పెద్ద పెద్ద చదువులు చదివినోళ్ళే ఇవాళ రేపు ఉద్యోగాలు లేక లాటరీలు కొడుతుంటే బొమ్మలేసే చదువు పేసై నీ కొడుకు ఏం చేస్తాడు? రోడ్ల మీద బొమ్మలు గీసి అడుక్కోవాలి. నోరు మూసుకురా సక్కున పక్షి. రే, నా కొడుకు నీలాగా చెల్లెలు ఉసురు పోసుకోవటం లేదు, తాగుబోతు కాదు. మంచిగా చెప్పినావు మావా. ఎంత తిట్టినా బరి మీద వాన పడ్డట్టే కాదు. గా భాస్కర్ బాబు, కథ ఆగుపోతు మాటలు నీకెందుకులా గానీ నువ్వు పెద్ద పెయింటర్ కావాలా. పెద్ద ఆయన పేరేమి? ఆ యాదొచ్చింది బాబు, ఆయన లెక్కల బొమ్మలు గీయాలా. అలాగే రాధాబాయ్. ఇదిగో భాస్కర్, రైలుకి టైం అయింది, పద. అదేంటి బావా, కలర్ అంతా ఈ పక్కనుంటే నీ కళ్ళు ఆ కలర్ చూడడానికి చూస్తున్నాయేంటి? మోడర్న్ ఫిగర్ల మీద మొహం ముత్తిందిరా బామ్మర్ది. నాటు కావాలరా, నాటు. నాటు కావాలంటే నా సొంటి ఆవులగాని పట్టుకోవాలి. జరంత చిల్లరియవే. నా నాన్న పైసలేం లేవు. ఒకటోసారి చెప్తున్నా, ఇస్తావా ఇయ్యవా? ఇయ్య. బావా, ఒక్క వేలే చూపిస్తుందంటే వందే అడుగుతుందేమో. చీపే. రెండో ఏళ్ళు చెప్తున్నా, ఇస్తావా ఇయ్యవా? వీడు 2000 కూడా లేపాడేంటి? రేటు పెంచిందేమో. ఏందిరో ఈ మధ్య కొత్తగా ఏళ్ళు లేపుతున్నావు? అంటే పైసలు ఎప్పుడు కావాలన్నా ఏళ్ళు లేపమని ఒక పెద్ద మనిషి చెప్పింది. ఇంకోసారి నువ్వు ఏళ్ళు లేపినావంటే నీ చెల్లి చెప్పు లేపుద్ది. సమయం. అబ్బా, 500కి వ్యవహారం సెటిల్ అయినట్టుంది. కాస్ట్లీయే. అబ్బో, అరే, చిల్లర పైసలు ఏమంటే కోపమేను. ఇగో ఏంది అట్లా చూస్తావు? నీకోసం బేరం తెచ్చిండే మీ అన్న. 100 రూపాయల వజ్జీలు కట్టు. ఎవరికి? అగో ఆ సారోళ్ళకి. ఇటే చూపిస్తున్నాడంటే సెటిల్ అయిపోయినట్టే. బడే ముష్కిల్తో 5,000 సెటిల్ అయింది సార్. 500 కదా? అబ్బో, 500కి అమ్మహ రాదు, వస్తుంది. అరే 500 కమిషన్ ఏమున్నది? తొందరగా కొట్టరా. పైసలు నాకు వద్దు సార్, కష్టం చేసేటోళ్ళకి ఇవ్వండి. ఆ. అరే ఓ రాబాయ్, ఓ, సార్ వెయిటింగ్ గా ఉన్నాడు, జల్దిగా రావాలి. 5 మినిట్ 5 మినిట్లు వస్తుంది సార్. ఆల్ ది వే. ఆదాబ్ ఆదాబ్. అదాబ్ అదాబ్. వచ్చాయి. తీసుకోండి. ఏంటిది? బజ్జీలు. బజ్జీల తర్వాత ముందు బండెక్కు. బండకాల ఎందుకు? ఎందుకేంటి, ఆ లాల్చి చేసుకున్నాడు. నీ నైట్ కి మా బావతో బుకింగ్ చేసేసాడు. ఇలాంటి నాటు కావాలని మా బావ రేటు కూడా వెనకాలేదు. ఇయ్యా, రేట్ ఎంత చెప్పిండు? 5,000. ఇయ్యండి, ఎక్కుతా. ఏమిటి నువ్వు చేసిన పని? తల తిరుగుతుందా? మీరు చేసిన పని మాత్రం బాగున్నదా? పైసలు ఆశ చూపించి ఆడపిల్లలు కొనేద్దాం అనుకున్నారా? మీకిదే పోయే కాలం. ఏయ్, నోరు జారుతున్నావు. జాగ్రత్త. ఏం చేస్తారయ్యా? ఏం చేస్తారు? ఎక్కి తినడానికి ఆడపిల్లలంటే ఆటో పనులు అనుకున్నారా? ఈ రాధాబాయ్ అంటే మీ కెరకలే. చిక్కడపల్లిలో చిక్కేస్తే చీరాల్లో మొగ్గుతుంది. విశాఖపట్నంలో ఈలేస్తే ఇబ్రహీంపట్నంలో ఇనపడుతుంది. ఆ నుంచి వస్తారు మా వాళ్ళు. ఏయ్, ఏలై, ఎవరు వస్తారో ఏం చేస్తారో చూస్తాను. ఎయ్యన్నా? ఏయ్, ఎయ్యన్నా? ఊరుకోమా, మా బావ ఏమంటారు? నువ్వు ఏంటని సరిపోయింది. బావా, జనమంతా చూస్తున్నా, వెళ్దాం పద. సంగతి ఏంటో చూస్తా. బావా, నీకు దండం పెడతాను, రమ్మన్నా ప్లీజ్. ఏముందా? చెల్లెమ్మ చెల్లెమ్మ చెల్లెమ్మ, ఈ ఒక్కసారి మాఫ్ చెయ్యి. మళ్ళీ గిసంటి పని నా జిందగీలో చెయ్య. నిన్న వన్నామిండ్రా, నేను కలర్ చూడాలమ్మితే నువ్వు నన్నమ్మడానికి చూస్తావా బద్మాష్? ఒరే బైరాగ వేధవా, నీకు ఎన్నిసార్లు చెప్పినా సిగ్గు సరం లేదట్రా. నువ్వు కూడా అట్లా మాట్లాడతావేంది మామ? ఎన్ని సైన్ వల్ల చూడలే. గుడిసెలో ఉండే పోరికి బంగ్లాలో ఉండే పోరానికి లింకు పెడితే ఏమైతుంది?
క్లైమాక్స్ లో పెళ్లి అవుతుంది గట్లనే నాశలేని కూడా ఒక పెద్ద అయ్యే చేతిలో పెడదామని ఐడియా చేసిన అమ్మ తోడు చూసినావు మావా నోరు తెలిస్తే గిట్లా అబద్ధాలు ఈ తాగుబోతాడంట నా పెళ్లి చేస్తాడంట లే నేను ఇంట్లో చెల్లిపోతా నేను అత్తాని పిలిస్తే ఇంక అడిగిపోతా వాళ్ళ దుకాలన్నా నాకన్నా ముందే తయారవుతారు నీకు తెలవడదేమున్నదత్త ఇంత సంసారం చేయడానికి యాస్ట్రకొచ్చి మా వదిలమ్మ చచ్చిపోయింది ఈ పిల్లలేమో నా పెడకు చుట్టుకున్నారు ఇంకే అడిగిపోతా లోపలికే పోతా రండి హే, నీ అసొంటి సెంటిమెంటల్ అత్త ఒక్కతున్నా చాలే ఎంత డ్రామా అని ఆడొచ్చు వయసులో ఉన్న ఆడపిల్ల బజ్జీలు సోడాలు అమ్మి ఇల్లు గడుపుతుంటే ఇట్లాంటి ఎదో పనులు చేయడానికి సిగ్గులేదురా నీకు రాదా 4 రోజులు వీడికి అన్నం పెట్టకే హే, తిండి నాకెందుకు అత్త డాక్టర్ సాబు నన్ను పల్సటి టానిక్ తీసుకోమన్నాడు భాస్కర్ ఏ భాస్కర్ నిన్నే పిలుస్తుంటే అలా వెళ్ళిపోతావేంటి అసలు నేను నీ కాలేజ్ లో జాయిన్ అయింది నీకోసం ఈ సంగతి మీ నాన్నగారికి తెలిస్తే తెలిస్తే ఏమవుతుంది మీ నాన్నగారి ఫ్యాక్టరీలో మా నాన్న వర్కర్ ఓహో